నిమ్మ ఉప్పు టీ. నిమ్మ ఉప్పు టీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గ్రీన్ టీ, ఉప్పు, పుదీనా ఆకు, నిమ్మకాయ. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. జస్ట్ మనము గ్రీన్ టీని బ్రూ చేయాలి. బ్రూ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, నిమ్మకాయ యాడ్ చేస్తే, నిమ్మరసం యాడ్ చేస్తే, తర్వాత గార్నిష్కి మనము పుదీనా లీవ్స్ యాడ్ చేసుకుని తీసుకోవటం. అంత సింపుల్ అనమాట. చాలా సింపుల్ టీ. అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే టీలో మనము జనరల్గా ఉప్పు యాడ్ చేయటం అనేది చేయం కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను. టీ మామూలు టీ అయినా లేకపోతే మనకి గ్రీన్ టీ అయినా కూడా మనకి దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఫైటోకెమికల్స్ ఉంటాయన్నమాట. ఆ ఫైటోకెమికల్స్ని మనము ప్రత్యేకంగా ప్రాపర్గా ఉపయోగించుకోవాలి అంటే టీని ఏ ఆహార పదార్థంతో కూడా తీసుకోకూడదు. నార్మల్ టీ అయినా గ్రీన్ టీ అయినా ఆహార పదార్థంతో తీసుకోకుండా ఒక గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. ఎందుకంటే ఐరన్, కాల్షియం ఇవన్నీ అబ్జార్ప్షన్ ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకోసం అనేసి ఆహారం తీసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. లేకపోతే ఆహారానికి ముందే ఎప్పుడో కొంచెం తీసేసుకుని తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఆహారం తీసుకోవాలి. టీకి ఉన్నటువంటి మెయిన్ కండిషన్ ఏంటి అంటే అది. తర్వాత టీ నుంచి మనకి మెటబాలిక్ బూస్టర్ అంటే మన మెటబాలిజంని ఫాస్ట్ చేస్తుంది అనమాట. మెటబాలిజం ఫాస్ట్ చేయటం అంటే ఏంటంటే స్టోర్ అయి ఉన్న ఎనర్జీని అది బ్రేక్ చేసి మనకి ఎనర్జీని ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ మెటబాలిజం బూస్ట్ అయ్యేటప్పటికి స్టోర్ అయిన ఎనర్జీ బ్రేక్ అయ్యి మనకు వస్తుంది. మనం యాక్టివ్గా ఉంటాం. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ రిలీవర్. ఇందులో ఉన్నటువంటి ఫైటోన్యూట్రియంట్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి స్ట్రెస్ని రిలీవ్ చేసేస్తాయి అన్నమాట. స్ట్రెస్ రిలీవ్ చేయటము అంటే మామూలుగా మనము డే టు డే లైఫ్లో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది. కొంచెం స్ట్రెస్ మనకి కంపల్సరీ ఉండాలి. ఒక డెడ్ లైన్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. సో దట్ మనము వర్క్ కంప్లీట్ చేసుకోవటం, దానికి రీచ్ అవ్వటం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ ఒకేసారి మన మీద పడుతూ ఉంటాయి అన్నమాట. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అన్ని మల్టిపుల్ థింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రెస్లు ఉంటాయి. వాటన్నిటికీ చక్కగా ఒక కప్పు టీ తీసుకునేటప్పటికి అమ్మయ్య అన్నట్టు ఉంటుందన్నమాట. అందులో గ్రీన్ టీ తీసుకుంటే కనుక డెఫినెట్గా అది మనకి ఇంకా ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో టీ చేసే విధానం చెప్పాను ఆల్రెడీ. ఎక్కువ మరగనివ్వకండి, జస్ట్ బ్రూ అవ్వనివ్వండి. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు అందులో మనం కొన్ని టీ లీవ్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేస్తామన్నమాట. మూత పెట్టేసేసి అలాగా 2 minutes ఉంచేస్తే కనుక చక్కగా అది మనకి బ్రూ అయిపోయి ఆ సారం అంతా దిగుతుంది. కరెక్ట్గా మనకి అవైలబుల్ ఫామ్లో ఉంటుంది. మీరు మరిగించి తీసుకున్నారనుకోండి, ఎంత మరిగించితే దాంట్లో ఉన్నటువంటి ఏవి కూడా మనకి అబ్జార్బ్ అవ్వవు. అది మనం ఊరికనే వాటర్ తాగినట్టే తప్పితే దాని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ అంటూ ఏముంటుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఈ టీ, గ్రీన్ టీ అనే కాదు, ఈవెన్ నార్మల్ టీ కూడా మనం జస్ట్ వాటర్ మరిగించి జస్ట్ లీవ్స్ అందులో వేసి, మామూలు టీ అయితే జస్ట్ 2 minutes ఆగి తీసేయచ్చు. గ్రీన్ టీ అయితే ఇట్లా మూత పెట్టి 2 minutes ఆగిన తర్వాత ఆ బ్రూ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చక్కగా అయిపోయింది చూడండి. సో చాలా కలర్లెస్గా ఉంటుంది, లేకపోతే మనకి అది కొంచెం కలర్ దిగుతుంది అనమాట, అంతే. ఈ గ్రీన్ టీ అనేది ఏంటంటే మనకి ఆ లీవ్స్ని అంటే ఫ్రెష్ లీవ్స్ని ఒక హీట్కి ప్రాసెస్ చేసి డ్రై చేసేస్తారనమాట. క్విక్ డ్రైయింగ్ లాగా చేసేస్తారు. ఇంకా తర్వాత ఎక్కువ ప్రాసెసింగ్ ఉండదు. రెగ్యులరిటీ అయ్యేంత ప్రాసెస్ దీంట్లో ఉండదు. అందుకోసమని దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి హెల్త్ని ఇచ్చేటువంటి న్యూట్రియంట్స్ అవి మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అవి న్యూట్రియంట్స్ అనే కంటే యాంటీ న్యూట్రియంట్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అవి ప్రత్యేకంగా మన ఎదుగుదలకి వాటికి ఏమీ పనికిరావు. ఇందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ దేనికి పనికి వస్తాయి అంటే స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి పనికి వస్తాయి, అలాగే మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి పనికి వస్తాయి, మెటబాలిక్ బూస్టర్ కాబట్టి వెయిట్ తగ్గించడానికి పనికి వస్తూ ఉంటుంది. కానీ టీ మాత్రం వేరే ఆహార పదార్థాలతో మిక్స్ చేయకుండా సపరేట్గా తీసుకోవటం చాలా ఇంపార్టెంట్.
టీ ఎలా చేస్తున్నారు, టీ ఎప్పుడు తీసుకుంటున్నారు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనము ఎక్కువ కప్పులు తీసుకున్నా పర్వాలేదు, కానీ షుగర్ అస్తమాటికి అందులో యాడ్ చేసుకుని తీసుకుంటే కనుక డెఫినెట్గా షుగర్తో వచ్చేటువంటి క్యాలరీస్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి. ఒక 10 టీలు తీసుకున్నారనుకోండి, 10 టీల్లోని మీరు 2 స్పూన్లు షుగర్ యాడ్ చేశారు అంటే డెఫినెట్గా క్యాలరీస్ వస్తాయి అన్నమాట. సో ఇందులోనే మనము నిమ్మకాయ యాడ్ చేసేసుకుందాము. మీకు తగినంత ఉప్పు, అలాగే మింట్ లీవ్స్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ముందే. సో ఉప్పు కరగటానికి మిక్స్ చేస్తున్నాను. ఆ మింట్ లీఫ్ ఫ్లేవర్ కూడా దిగుతుంది, ఎందుకంటే మనం వేడి ఇందులో యాడ్ చేసాం కాబట్టి. చాలా రిఫ్రెషింగ్ టీ. సర్వ్ చేసేసుకోవచ్చు, రెడీ టు డ్రింక్. అయితే మనము ఇది తాగటానికి ముందు అసలు టీ ఎవరెవరికి మంచిది కాదు అని అంటే కనుక, టీ అయితే అందరూ తీసుకోవచ్చు. మరీ చిన్నపిల్లలకి టీ అవసరం లేదు. యాక్చువల్గా అడల్ట్స్కి మాత్రమే టీ తీసుకుంటే మంచిది. టీనేజర్స్కి కూడా టీ అవసరం లేదు. ఊరుకూరినే టీ తాగి ఫుడ్ని పోస్ట్పోన్ చేయటం అలా చేస్తూ ఉంటారు. టీ తాగేసేసి లంచ్ మానేస్తూ ఉంటారు, డిన్నర్లు మానేస్తూ ఉంటారు. డైటింగ్ అని చెప్పేసి టీ తాగుతారు కానీ ఫుడ్ తీసుకోరు అనమాట. అయితే ఫుడ్ ఎప్పుడైతే మానుతారో అప్పుడు వాళ్ళ మెటబాలిజం స్లో అవుతుంది. అప్పుడు టీ తీసుకుంటే కొంచెం మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, కానీ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ కొంచెమైనా సరే తినాలి. కొంచెమైనా ఫుడ్ తింటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. టీ కూడా తీసుకోవచ్చు. అయితే టీ ఎప్పుడు కూడా అడల్ట్స్ తీసుకోవటమే మంచిది. చిన్నపిల్లలకి అవసరం లేదు, టీనేజర్స్ కూడా అవసరం లేదు. టీ ఎప్పుడు తీసుకోవాలి? టీ ఎప్పుడు కూడా ఆహారానికి మధ్యలో తీసుకోవాలి. అంటే ఆహారము తీసుకున్న మధ్య గ్యాప్ ఉంటుంది కదా, టైము, అప్పుడు తీసుకోవాలి. అంటే ఆహారంతో పాటు మనము టీ తీసుకుంటే అందులో ఉన్న కొన్ని కెమికల్స్ ఏంటంటే ఐరన్, కాల్షియం ఇవన్నీ అవైలబుల్గా చేయవన్నమాట. అవి పట్టుకుని కూర్చుంటాయి. సో అందుకోసం అనేసి టీని ఎప్పుడు కూడా ఆహారం అయిపోయిన తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి, లేకుంటే ఆహారానికి ముందు ఒక గంట గంటకు ముందు అన్న తీసుకోవాలి. అది గ్రీన్ టీ అవ్వచ్చు, నార్మల్ టీ అవ్వచ్చు. గ్రీన్ టీకి ఇంకా నార్మల్ టీకి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ టీ అనేది ప్రాసెస్ చేసింది, గ్రీన్ టీ అనేది చాలా మినిమల్గా ప్రాసెస్ అయింది. సో గ్రీన్ టీలో ఎక్కువ ఫైటోకెమికల్స్ ఉంటాయి కంపేర్ టు నార్మల్ టీ. సో నార్మల్ టీలో ఏమవుతుంది, మనము మిల్క్ యాడ్ చేస్తాం, షుగర్ యాడ్ చేస్తాం. షుగరు మిల్క్ యాడ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి యాడ్ అవుతాయి. మనం ఎన్ని కప్స్ తీసుకుంటే అన్ని క్యాలరీస్ యాడ్ అవుతూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే టీ తాగేసి, యూజువల్గా బయట ఫీల్డ్ మీద తిరిగే వాళ్ళకి ఏంటంటే ఫుడ్ సరిగ్గా దొరకదు కాబట్టి టీ ఈజ్ ద బెస్ట్, అది చక్కగా బాయిల్ అయ్యి వస్తుంది కాబట్టి కంటామినేషన్ ఉండదు కాబట్టి టీ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనేసి టీ తీసేసుకుని సిగరెట్ తీసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అలా చేస్తే కనుక అది అల్సర్స్కి దారితీస్తుంది. సో మనము అల్సర్స్ రాకుండా ఉండాలి అని అంటే కనుక డెఫినెట్గా ఏదన్నా సాలిడ్ ఫుడ్ తీసుకోవాలి. సాలిడ్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక గంట తర్వాత టీ తీసుకుంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకున్నట్టు అవుతుంది అన్నమాట. సో టీలో ఇంత స్టోరీ ఉంది. టీ ఏంటంటే మనకి బోల్డని ఉపయోగాలు ఇస్తుంది, కానీ టీని సరిగ్గా తీసుకోవటము, టీని సరిగ్గా చేయటము అనేది ఇంపార్టెంట్. టీ కూడా పిల్లలకి, టీనేజర్స్కి కాకుండా అడల్ట్స్ మాత్రమే తాగితే మంచిదన్నమాట.